ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ దీక్ష దర్శనంకి భగవతి వెళ్ళేటప్పుడు సమేత దాసాజీ శ్రీ చెప్పారు. మొత్తం సాధన భగవతే చేశాము. నమః. సాధన బాగా చేసాం. సాధన చేయడం వల్లే మొత్తం గ్రేస్ వచ్చింది. ఓ సాధన చేసేటప్పుడు భగవాను అక్కడికి వెళ్ళాము. సేవ ఉంటది, ఇవేవి తెలీదు. దాసాజీ వారు సేవ ఇచ్చారు. సేవ ఇచ్చేటప్పుడు ఆ నేను భగవాన్ చూస్తున్నటప్పుడు ఏంటంటే ఆ నయనాలు అనేది నా మీద పడ్డాయి. పడిన తర్వాత స్పష్టంగా నాకు ఏంటంటే ఎప్పుడైనా నా దుక్కు మీరు దర్శనంకి వచ్చేటప్పుడు నా కళ్ళ దుక్కు నా నుదుటు చూడండి అని ఎన్నోసార్లు మనకు దర్శనంలో చెప్పారు. నేను ఆ కళ్ళ దుక్కు అలా చూశాను. చూస్తే ఆ నయనాలు నా మీద పడ్డాయి. పడిన తర్వాత హృదయం అనేది ఏంటంటే ఒక రక్షణ గోడ, అంటే మాకు ఎక్కువ ఒత్తిడి ఉంటది. చిన్న మాట అయినా గాయం లాగా ఉంటది. దానికి ఏం చేశారంటే శరీరంలో ఒక రక్షణ గోడ అనేది అక్కడే నాకు స్టార్ట్ అయింది. గోడ అంటే మనకి ఏదొచ్చినా నాకు ఇబ్బంది ఉండదు. అలా అలా రావటము, అలా వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే అంతరంగా పూర్తిగా ఏంటంటే ఆ సంభాషణ ఆగిపోవడము, తర్వాత అది జరిగింది. మళ్ళీ ఏంటంటే నేను క్యూలో దర్శనంకి వెళ్ళాను. దర్శనంకి వెళ్ళేటప్పుడు దాసాజీ వారు ఇలాగా పరిచయం చేశారు. మహేష్ గారిని పరిచయం చేసుకున్నాక నాకు తల మీద చేయి వేశారు. అక్కడి నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుందంటే నాకు ఏ పని జరిగినా దానంతట అదే మొత్తము అలా ఆ టైంకి డబ్బులు ఏదైనా అర్జెంట్ అవసరం అయితే అలా జరుగుతుంది, అలా వెళ్ళిపోతుంది. అలా అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. జరిగినాక మళ్ళీ ఏమైందంటే ఒక గాజువాకలో ఒక హౌస్‌లో నేను ఒక 13 సంవత్సరాలు నేను ఉన్నాను. ఆ స్థితిలో ఏదో నాకు కొంత జరుగుబాటు, చాలా ఉన్నతమైన పొజిషన్‌కి ఇక్కడ తీసుకొని వెళ్లారు. మళ్ళీ ఎందుకో గాని ఒక 5 మాసాల నుంచి ఇల్లు నువ్వు మారాలని సిగ్నిఫికేషన్ వస్తుంది మా మిసెస్ రూపంలో. వచ్చేటప్పుడు నేను బాగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఎంత ప్రార్థన చేశానంటే నా మీద ఎంతో మంది ఆధారపడి ఉంటారు. నెక్స్ట్ నేను అన్ని రకాలుగా, అంటే ఏ ఇంట్లో ఇళ్ళకి ఏం జరుగుతుందనే విషయం తెలీదు. స్పష్టంగా నేను చాలా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినాక నాకు ఒక మంచి రెంటెడ్ హౌస్ అనేది త్రిబుల్ బెడ్రూమ్ మంచిది చూపెట్టారు. చూపెట్టినాక నేను ఏది సెలెక్టింగ్ చేసుకోవాలని నాకు డెసిషన్ రావట్లేదు. సో ఇది నీకు రైట్ హౌస్ అని నాకు హౌస్ చూపెట్టారు. దాంట్లో నేను దీక్ష దర్శనం వచ్చాక ఒకటే ధ్యేయం తోటి తెలియకుండా మొత్తం ఏంటంటే ఇంట్లో శాంతం అనేది స్టార్ట్ అయ్యింది. తర్వాత మా మిసెస్ కి దుఃఖం అనేది ఉండేది. ఎవరి మీద కోపంగా ఇదవుతూ నా మీద కోపంగా మాట్లాడుతుండే ఎన్నో సందర్భాలు జరిగింది. తన పూర్తిగా శాంతం అయిపోయింది. అలాగే పిల్లల్లో ఈ ఎడ్యుకేషన్ లో వాళ్ళ మార్కింగ్ రేటింగ్ అనేది ఎంత అంటే 100కి 100% కి దగ్గరగా చేరుకున్నటువంటి వాతావరణం ఈ దీక్షా దర్శనం నుంచి వచ్చినాకే నాకు జరిగింది. అలాగే మళ్ళీ ఏం జరిగిందంటే నేను శాంతం అయిపోయాను. ప్రశాంతంగా ఇదైపోయింది. ఎప్పుడు నాతో డిస్కనెక్ట్ అయిన వ్యక్తులు కూడా ఏంటంటే కనెక్ట్ అయిపోతున్నారు. మళ్ళీ ఇంట్లోకి వచ్చినాకంటే నాకు ధర్మ వృద్ధి స్టార్ట్ అయింది. ఎలా అంటే నేను ఎంతో మందికి కాన్ఫరెన్స్ కలిపాను. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. అయితే ఇక్కడ ఏమైందంటే నేను నవగ్రహ హోమకి ఒక 3 ప్యాకేజీలు నేను సంకల్పం తీసుకున్నాను నాతో సహా. తీసుకుంటే తెలియకుండా వాళ్ళు నేను కడతాను అన్నటువంటిది స్పష్టంగా నాకు ఆ క్లారిటీ ఇస్తున్నారు. అలాగే మళ్ళీ ఏం జరిగిందంటే మొన్నను ఎందుకో తెలియలేదు. ఎందుకంటే ఏదైనా పరిహారం చేయాలని, ఏదో చేయాలనేటంటే దాసాజీ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ సేవకు ప్రాసెస్ చేసేటప్పుడు అక్కడి నుంచి వచ్చినాక ఇంకా అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే నాకు రావాల్సిన డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. చాలా జరిగిపోతున్నాయి. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే నవగ్రహ హోమ ఒకప్పుడు నేను దాదాపు ధర్మాలకు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 16వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాను. ఈ 16 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు నేను పూర్తిగా ఏంటంటే నాలో ఉన్నటువంటి ఆ నెగెటివ్ ప్యాటర్న్ అప్పు చేసుకొని వెళ్తూ ఉండేది. ఎందుకంటే నా చేతిలో చాలని డబ్బులు ఉండేవి. ముడుపు పెట్టిన తర్వాత చాలా ఘోరమైన స్థితిలో అప్పు చేసుకుంటూ వెళ్ళేవాడిని. అయితే ఈ అప్పు చేసుకొని వెళ్ళొచ్చిన తర్వాత నాకేదో మిరాకిల్ జరిగింది. మళ్ళీ నేను ముందుకెళ్తూ ఉండేవాడిని. అలా ఏం జరిగిందంటే 2016లోన
చాలా ఒక పెద్ద ఒక ఘటన అది. ఎలాంటి ఘటన అంటే, నేను ముడుపు పెట్టిన తర్వాత భగవంతుడి మీద విశ్వాసం ఎంత కాన్ఫిడెన్స్ అంటే భగవాన్ నాకు చేస్తారు, భగవాన్ నాకు చేస్తారు ఒకటే కాన్ఫిడెన్స్. అయితే ఏంటంటే ఆ హోమాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను దాసాది చెప్పిన తర్వాత ఆ పరిజ్ఞానాన్ని నా హృదయంలో ఇమిడింపు చేసుకున్నాను. చేసుకున్నాక ఒకటే సంకల్పం తీసుకున్నాక ఏమైందంటే 2016 డిమానిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మాకు చేతిలో కనీసం ఏంటంటే ఒక ₹100 కూడా లేక నేను అస్తవ్యస్త అవస్థలు పడుతున్న టైంలో ఏమైందంటే లాస్ట్‌కి ఏంటంటే ఇక హోమాకి నేను వెళ్ళాలి. 3 రోజులు ముందుగా నాకేంటి ట్రైన్ డబ్బులు ₹1,200 సెట్ అవ్వలేదు. అంటే తిరుపతి టికెట్ ₹250 ఒక జనరల్ ట్రైన్‌లో నేను వెళ్ళి అంటే 1,200 సెట్ అయింది. ఇంట్లో వ్యతిరేకత. మీ ఎక్కడికి వెళ్ళొద్దనేసని. ఎందుకంటే మమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తే నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే హోమాలోకెళ్ళాక ఏదో జరిగిపోద్దని ఒక విశ్వాసం. అయితే ఆ ₹1,200 పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఛాయా మేడం గారు నాకు రమ్మనమని పిలిపిచ్చారు. పిలిపిచ్చిన తర్వాత నేను వెళ్ళాను హోమాకి. వెళ్ళిన తర్వాత దాసాజీ వారి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని చెప్పేదంతా నేను చెప్పాను. చెప్పేసిన తర్వాత అమ్మ దర్శనం జరుగుతుందక్కడ. నాకు చిన్న స్లిప్ మీద ఏంటంటే షావ్ ఇచ్చారు. షావ్ ఇచ్చిన తర్వాత నేను బాగా హోమాలో పాల్గొన్నాను. అంతా చేసుకున్నాను. చేసుకున్నాక నేను వచ్చినాక ఏంటంటే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి కంపెనీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసి అక్కడ ఏంటంటే నీకు అడ్వాన్స్ గా ఒక ₹7,00,000 నాకు చేతికి ఏంటంటే నా చేతిలో పరంజ్యోతి అమ్మ భగవాన్ పెట్టారు. ఇది నాకు చాలా లైఫ్ లో పూర్తిగా నా తలరాత మారిపోయింది. అన్ని రకాలుగా ఇంకా ధర్మాలో నేను ఒక డోనర్ గా ఉండడానికైనా దేనికైనా అన్ని రకాలుగా నా తలరాత మారిపోయి ఈరోజు 10 మందికి మనం సహాయం చేసి ధర్మాలో కూడా ఎంతో మందికి మనం సేవ చేయాలనే భావంతో పరంజ్యోతి అమ్మ భగవాన్లు నన్ను కూర్చోబెట్టినందుకు కోటాను కోట కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అలాగే దాసాజీ వారు కూడా ఏంటంటే దాసాజీ వారితో మమ్మల్ని కనెక్షన్ చేశారు. ఎందుకంటే మేము యాక్చువల్ వైజాగ్లో ఉన్నాము. దాసాజీ వారు విజయనగరంలో ఉన్నారు. మమ్మల్ని కనెక్టివిటీ చేసి దాసాజీ వారు ఏం చెప్తున్నారు చెప్పింది చెప్పినట్లు విన్నాను తప్ప నేను ఇంతకంటే ఏం చేయలేదు.